వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మనం ఈరోజు కిరణ్స్ అర్థమెటిక్ న్యూ ఎడిషన్ లో సింప్లిఫికేషన్ అనే టాపిక్ చూద్దామండి. గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నెంబర్ 8985020648 అండి. గణేష్ స్టడీ సెంటర్ లో మనం కిరణ్ అర్థమెటిక్ తో పాటుగా ఆర్ఎస్ఆర్ ఓల్డ్ బుక్, ఆర్ఎస్ఆర్ న్యూ బుక్ కూడాను మనము టోటల్ ప్రతి బిట్ కూడాను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. అలాగే కిరణ్ బుక్ కూడా ఇప్పుడు మనం చేస్తున్నాము. ఈ వీడియోస్ మీకు ఎవరికైనా కావాలనుకుంటే 8985020648 నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసినట్లయితే దాని పూర్తి వివరాలు తెలియజేయబడుతుందండి. ఓకే, మనం ఇప్పుడు సింప్లిఫికేషన్ టాపిక్ లో వెళ్ళిపోదామండి. ఇప్పటి వరకు 140 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామండి. ఈ 140 క్వశ్చన్స్ టైప్ 1 లో 141 చూడండి. విచ్ ఇస్ ది స్మాలెస్ట్ 4-digit నెంబర్ దట్ ఈస్ పర్ఫెక్ట్ స్క్వేర్ అని అండి. చూడండి, విచ్ ఈస్ ది స్మాలెస్ట్ 4-digit నెంబర్ దట్ ఈస్ పర్ఫెక్ట్ స్క్వేర్ అని అండి. అంటే 4 అంకెల కనిష్ట సంఖ్య అవుతూ అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలంటే, 4 అంకెల కనిష్ట సంఖ్య అవుతూ అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలంటే మనకి ఇప్పుడు ఆప్షన్ లో చూడండి, ఇది కాదు అని అర్థమైపోతుందండి. ఏది కాదండి? ఈ 1048 అనేది కాదండి. ఎందుకంటే చివరి పర్ఫెక్ట్ స్క్వేర్ లో చివర ఏమి ఉండకూడదండి, 8 ఉండకూడదండి. అంటే మీకు ఆ విషయం తెలిసినట్లేదు. అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ యొక్క చివర 2 కానీ 3 కానీ 7 కానీ 8 కానీ ఉండవండి. ఇవేవి ఉండవు చివరిలో. అంటే యూనిట్ డిజిట్ 8 ఉంది కాబట్టి ఇది కాదండి. మిగిలిన అవ్వచ్చు, అవ్వకపోతే తర్వాత విషయం మాట్లాడదాం. ఇది మాత్రం ఖచ్చితంగా కాదని అర్థం అనమాట. ఇప్పుడు చాలా ఆన్సర్ చూస్తే మాత్రం ఇది అర్థం అవుతుందండి మీకు తెలిస్తే. ఎందుకంటే దీన్ని మనము 2 to the power of 10 అని రాసుకోవచ్చు, అంటే 1024 అని. దీన్ని మనం ఏం రాసుకోవచ్చు అంటే 2 to the power of 5 హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు కదా. అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుందా లేదండి? అంటే 32 స్క్వేర్ అనమాట. ఇది 32 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1024. ఆ విషయం తెలిస్తే ఓకేనండి. తెలియనప్పుడు ఏంటంటే నార్మల్ ప్రాసెస్ లో మనం చేసుకోవాలండి. మనకి లీస్ట్ 4-digit నెంబర్ అంటే మనకి 1000 అవుతుందండి. అదే స్మాలెస్ట్ 4-digit నెంబర్ అన్నాడు కాబట్టి దీనికి స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయండి. ఈ విధంగా స్క్వేర్ రూట్ ఆఫ్ ఫైండ్ అవుట్ చేయండి. ఫైండ్ అవుట్ చేసినట్లయితే మనకి ఎంత అవుతుంది చూడండి. ఇక్కడ 9 పడుతుంది, సారీ 3 పడుతుందండి. 3 3 9 అండి. 9 తీసుకోండి. మళ్ళీ ఇక్కడ 100 వస్తుందండి, ఎందుకంటే 2 నెంబర్స్ కూడా ఒకేసారి దించుకోవాలి. ఇక్కడ 3 డబల్ చేస్తే ఏమవుతుందండి? 6 అవుతుందండి. ఇప్పుడు చూడండి 6 1 పడే అవకాశం ఉందండి. ఇక్కడ 1 వేసుకున్నాను 61 అండి. 61 అంటే మనకి వాల్యూ ఇంకా తక్కువ వస్తుంది చూడండి. ఏమన్నా దీనికంటే ఎక్కువ అవ్వాలండి, తక్కువ వస్తే మైనస్ అయిపోతుంది. ఇక్కడ ఎక్కువ అవ్వాలి కానీ ఖచ్చితంగా ఏమవుతుందండి? 32 అవుతుందండి. ఓకేనండి, అంటే 2 తీసుకోవాలి. అప్పుడు ఏమో 2 తీసుకుంటే ఇక్కడ ఎంత వస్తుంది మనకి? 62 into 2 కదండి. అంటే 62 into 2, 2 2 4, 2 6 ఎంత అండి? 2 6 12 అండి. అంటే 124 అవుతుందండి. ఇప్పుడు మైనస్ చేసినట్లయితే -24 వస్తుందండి. మైనస్ చేస్తే -24 అంటే 24 సరిపోవట్లేదు అర్థం అంటే. అంటే ఈ నెంబర్కి మనం 24 యాడ్ చేసాం అనుకోండి, యాడ్ చేస్తే అది ఏమవుతుందండి? 1024 అవుతుందండి. ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుందండి. 24 సరిపోవట్లేదు చూడండి, సరిపోవట్లేదు అంటే దీనికి యాడ్ చేస్తే మనకి ఏమవుతుందంటే పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుందండి. అదే ఇక్కడ మనకి గ్రేటెస్ట్ నెంబర్ అని అనుకోండి, ఇక్కడ మైనస్ వస్తుంది, ఎంత కొంత వాల్యూ వస్తుంది, అప్పుడు అది తీసివేయాలన్నమాట. తీసివేస్తే మనకు సరిపోతుంది. ఓకేనండి, ఆ దానికి దీనికి తేడా అండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 142 అండి. క్వశ్చన్ నెంబర్ 142, వాట్ ఇస్ ది లార్జెస్ట్ 4-digit నెంబర్ విచ్ ఈస్ పర్ఫెక్ట్ స్క్వేర్ అని అండి. అంటే లార్జెస్ట్ 4-digit నెంబర్ అవ్వాలి, అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలండి. అయితే మనం ఇప్పుడు ఇంతకుముందు మనం చెప్పుకున్నామండి, ఏంటి పర్ఫెక్ట్ స్క్వేర్ అనే విషయం మాట్లాడుకున్నప్పుడు 4 అంకెల సంఖ్య అంటే గరిష్ట సంఖ్య కనుక్కోమన్నప్పుడు అండి. గరిష్ట సంఖ్య అంటే లార్జెస్ట్ వాల్యూ కనుక్కున్నప్పుడు 4 అంకెల సంఖ్య కానీ 6 అంకెల సంఖ్య కానీ 8 అంకెల సంఖ్య కానీ 10 అంకెల సంఖ్య కానీ కనుక్కోమన్నప్పుడు ఏం తీసుకోవాలంటే 2 అంకెల సంఖ్య యొక్క గరిష్ట 2 అంకెల సంఖ్య యొక్క స్క్వేర్ తీసుకోవాలండి. ఇక్కడ గరిష్ట 3 అంకెల సంఖ్య యొక్క స్క్వేర్ తీసుకోండి, గరిష్ట 4 అంకెల సంఖ్య యొక్క స్క్వేర్ తీసుకోండి, గరిష్ట 5 అంకెల సంఖ్య యొక్క స్క్వేర్ తీసుకోవచ్చండి. ఇది కూడా గరిష్ట అనమాట. ఇప్పుడు 4 అంకెల సంఖ్య అడిగాడు కాబట్టి గరిష్ట 2 అంకెల సంఖ్య ఏమవుతుందండి? 9 అవుతుందండి. 9 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 9 స్క్వేర్ 100 కంటే ఒకటి తక్కువ ఉంది కాబట్టి 1 స్క్వేర్ ఎంత? 01. 99 నుంచి ఒకటి మైనస్ చేస్తే 98 అండి. అంటే 9801 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. 9801 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనండి, మీకు ఆ విషయం తెచ్చుకోండి. గరిష్ట 4 అంకెల సంఖ్య కానీ గరిష్ట 6 అంకెల సంఖ్య అలా సరి సంఖ్యలో సంఖ్య తీసుకున్నప్పుడు అందులో సగం స్క్వేర్ చేస్తే సరిపోతుంది అనమాట. మళ్ళీ 3 అంకెలు 5 అంకెలు అంటే మళ్ళీ ప్రాసెస్ ప్రకారం చేసుకోవాలండి. 4 అంకెలకి ఇలా సరి సంఖ్యలో ఉన్నప్పుడు మాత్రమే మనకు షార్ట్ కట్ ఉంటుంది. అయితే నార్మల్ గా అయితే ఎలా చేయాలి అంటే, మనకి 4 అంకెల గరిష్ట సంఖ్య 9999 కాబట్టి ఇది మనం ఇలా తీసుకోండి. ఇప్పుడు డివిజన్ మెథడ్ లో స్క్వేర్ రూట్ ఆఫ్ ఫైండ్ అవుట్ చేయండి. డివిజన్ మెథడ్ లో చేసినట్లయితే 99 కి సరిపోయే స్క్వేర్ చూడండి, 9 9 81 అండి. మైనస్ చేసినట్లయితే ఇది 8 1 అంటే 18 మిగులుతుందండి. ఓకేనంటే 99 ఇక్కడ తీసుకోండి. ఇప్పుడు 9 డబల్ చేస్తే ఏమవుతుందండి? 18 అవుతుందండి. 18 చూడండి ఎంత పడుతుందో, ఎంత పడే అవకాశం ఉందో చూడండి. 9 పడే అవకాశమే ఉందండి. కాబట్టి 9 9 81 అండి. 8 9 8 72 ప్లస్
72 ప్లస్ 8 అంటే ఏమవుతుందండి మనకి 80 అవుతుందండి. 08 9 1 9 అండి. 9 8 ఎంత అండి 17 కాబట్టి ఇక్కడ మైనస్ చేయండి. మైనస్ చేస్తే ఇక్కడ ఎంత అండి 8 మైనస్ వస్తుంది. ఇక్కడ ఎంత అండి 9 ఇక్కడ మనకి 8 నుంచి 1 మైనస్ 7 మైనస్ చేస్తే ఎంత 1 అండి. అంటే ఇప్పుడు మనకి రిమైండర్ 198 వచ్చిందండి. ఈ 198 రాలేదు అనుకోండి అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుందండి. 198 వచ్చడం వల్ల మనకి ఏమవుతుందండి పర్ఫెక్ట్ స్క్వేర్ కాలేదండి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి 9999 నుంచి 198 అని మైనస్ చేసాను. మైనస్ చేస్తే చూడండి 9 నుంచి 8 మైనస్ చేస్తే 1 అవుతుందండి. 9 నుంచి 9 మైనస్ చేస్తే 0, 9 నుంచి 1 మైనస్ చేస్తే 8 9 అండి. 9801 చూడండి అక్కడ 9801 వచ్చింది. మరి నేను ఎందుకు ఇలా షార్ట్ కట్ లో ఇలా చెప్పానంటే ఇప్పుడు 99 తర్వాత ఏమొస్తుంది 100 వస్తుంది. 100 స్క్వేర్ అంటే ఏమవుతుంది 10,000 అయిపోతుంది. 10,000 అనేది ఇక్కడ చూడండి 100 స్క్వేర్ అంటే ఎంత అండి 10,000 అండి. 10,000 అంటే మనకి 5 అంకెల సంఖ్య అయిపోతుందండి. కాబట్టి దాని ముందు నెంబర్ మనకి ఏమవుతుందండి గరిష్ట సంఖ్య అవుతుందండి. కాబట్టి 99 స్క్వేర్ అనేది గరిష్ట సంఖ్య అవుతుంది. 99 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9801 అండి. కాబట్టి 9801 ఇస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి ఇటువంటి మోడల్లో మనము ఈ మోడల్లో చేసేవి కూడా మన సమ్స్ చెప్పడం జరిగిందండి. మనము టెక్నిక్స్ అనేవి ఈ విధంగా యూజ్ చేస్తామండి. కొన్నిటికి మాత్రం టెక్నిక్స్ ఉంటాయి చూసుకోండి. నెక్స్ట్ వన్ చూడండి క్వశ్చన్ నెంబర్ 143 అండి. క్వశ్చన్ నెంబర్ 143 సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ టూ పాజిటివ్ ఇంటిజర్స్ సో ద పాజిటివ్ నెంబర్స్ ఈజ్ 100 అండి అండ్ డిఫరెన్స్ ఆఫ్ ది స్క్వేర్స్ ఈజ్ 28. వాట్ ఇస్ ది సమ్ ఆఫ్ ది గివెన్ నెంబర్స్ అని ఇచ్చాడండి. చూడండి సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ టూ నెంబర్స్ అంటే టూ నెంబర్స్ మనం ఏ బి గా తీసుకున్నట్లయితే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అండి. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 100 అని. నెక్స్ట్ ఆ రెండు డిఫరెన్స్ అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 28 అని ఇచ్చాడండి. ఈ రెండు ప్లస్ చేసాం అనుకోండి ఈ బి స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. 2a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 128 అండి. మరి ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 128/2 అంటే 64 అవుతుంది. మరి ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 8 స్క్వేర్ రాసుకోవచ్చు. కాబట్టి ఈ రెండు తీసిస్తే దట్ ఇంప్లైజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 8 అవుతుంది. ఏ ఈజ్ ఈక్వల్ 8 అయినట్లయితే ఈ ఈక్వేషన్ మనం చూసుకున్నట్లయితే 8 స్క్వేర్ అంటే 64 కాబట్టి 64 ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 100 అండి. మరి బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 100 మైనస్ 64 అంటే మనకు 36 వస్తుంది. ఈ 36 మనం ఏం రాసి 6 స్క్వేర్ అని రాసు స్క్వేర్ కి రూట్ స్క్వేర్ పోతే బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 6 అవుతుంది. మనకి ఏం అడిగాడు చూడండి వాట్ ఈస్ ది సమ్ ఆఫ్ ది గివెన్ నెంబర్స్ అన్నాడండి. గివెన్ నెంబర్స్ ఏంటంటే ఏబి కాబట్టి ఈ రెండింటి మొత్తం కావాలి. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది 8 ఇది 6 అండి. 8 ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 14 అవుతుంది. కాబట్టి 14 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా. నెక్స్ట్ వన్ చూడండి క్వశ్చన్ నెంబర్ 144 అండి. క్వశ్చన్ నెంబర్ 144 చూడండి వాట్ ఇస్ ది లీస్ట్ నెంబర్ దట్ మస్ట్ బి యాడెడ్ టు ప్రొడక్ట్ 684 into 686 టు మేక్ ఇట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ అన్నాడండి. అంటే చూడండి 684 686 రెండు గుణించినట్లయితే వచ్చే లబ్ధానికి ఎంత యాడ్ చేస్తే చూడండి ది లీస్ట్ నెంబర్ దట్ మస్ట్ బి యాడెడ్ టు వాట్ ఈస్ ది అండి వాట్ ఈస్ ది లీస్ట్ నెంబర్ దట్ మస్ట్ బి యాడెడ్ టు ది ప్రొడక్ట్ అంటే ఈ లబ్ధానికి ఏ కనిష్ట సంఖ్య కలపడం వల్ల అదేమవుతుందంటే పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుందని అడుగుతున్నాడండి. ఏ కనిష్ట సంఖ్య కలపడం వల్ల అది ఖచ్చితమైన వర్గ సంఖ్య అవుతుందని అడుగుతున్నాడండి. చూడండి ఏమి ఇచ్చాడండి 684 ఇచ్చాడండి. ఇక్కడ 686 ఇచ్చాడండి. ఈ రెండింటికి ఇంటూ ఉందండి. నేనేం చేస్తున్నానంటే ఈ 684 ని 685 మైనస్ 1 అని రాస్తున్నానండి. ఈ 686 ఏం రాస్తున్నానంటే 685 ప్లస్ 1 అని రాస్తున్నానండి. వాల్యూ ఏం చేంజ్ అవ్వచ్చు చూడండి. ఇది ఎలా ఉందండి ఏ మైనస్ 1 లా ఉందండి. ఇది ఎలా ఉందండి ఏ ప్లస్ 1 లా ఉందండి. లేదా ఏ మైనస్ బి ఏ ప్లస్ బి అలా అనుకున్న ప్రాబ్లం. ఏ మైనస్ బి అంటే ఏ ప్లస్ బి ఏంటండి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కాబట్టి ఆ విధంగా చూసుకున్నట్లయితే ఏ ఏమవుతుంది ఇది అవుతుంది బి ఇది అవుతుందండి. అంటే 685 స్క్వేర్ మైనస్ 1 అవుతుందండి. లేదా 1 స్క్వేర్ ఏమైనా ప్రాబ్లం లేదు. ఇప్పుడు చూడండి ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలంటే దీనికి ఏం కలపాలంటే ఇది 685 స్క్వేర్ మైనస్ 1 అండి. దీనికి ప్లస్ 1 యాడ్ చేసాం అనుకోండి ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు మన 685 స్క్వేర్ అనేది ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుందండి. కాబట్టి యాడ్ చేయవలసిన సంఖ్య ఎంత అండి 1 అండి. కాబట్టి 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. చాలా సింపుల్ చూడండి ఇలా ఈ లాజిక్ తెలిస్తే మనం సింపుల్ గా ఆన్సర్ చేసేవచ్చు అనమాట. నెక్స్ట్ వన్ చూడండి క్వశ్చన్ నెంబర్ 145 అండి. ది సమ్ ఆఫ్ టూ పాజిటివ్ నెంబర్స్ ఈజ్ 14 అండ్ ది డిఫరెన్స్ బిట్వీన్ దేర్ స్క్వేర్స్ ఈజ్ 56. వాట్ ఈస్ ది సమ్ ఆఫ్ దేర్ స్క్వేర్స్ అని ఇచ్చాడండి. చూడండి సమ్ ఆఫ్ టూ పాజిటివ్ నెంబర్స్ అంటే ఏ ప్లస్ బి అండి ఈజ్ ఈక్వల్ టు 14 అండి. అండ్ డిఫరెన్స్ బిట్వీన్ దేర్ స్క్వేర్స్ ఈజ్ అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అండి ఈజ్ ఈక్వల్ టు 56 అండి. ఈజ్ ఈక్వల్ టు 56. అయితే ఏం కావాలండి వాట్ ఇస్ ది సమ్ ఆఫ్ దే స్క్వేర్స్ అన్నాడు. అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కావాలండి. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఓకేనంటే కనుక్కుందాం. చూడండి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కావాలంటే దీన్ని ఏమని రాసుకోవచ్చు అండి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి విధంగా రాసుకోవచ్చు. కాబట్టి 56 అండి. ఏ ప్లస్ బి ఎంత అండి 14 కాబట్టి 14 ఇంటూ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 56 అండి.
14 ఒకటిలా 14తో చూసుకున్నట్లయితే 14 4 అండి. అంటే మనకి ఏమొచ్చిందండి ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 14 వచ్చింది. ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 4 వచ్చిందండి. ఈ రెండింటి నుంచి ఏ కావాలంటే ఏం చేయొచ్చు అంటే 2 ప్లస్ చేసి బై 2 చేయాలండి. 2 ప్లస్ చేస్తే 14 ప్లస్ 4 అంటే ఏమొస్తుందండి 18 వస్తుందండి. 18/2 అండి. బి కావాలంటే 2 మైనస్ చేయాలండి. 14 మైనస్ 4 అంటే 10 వస్తుంది. 10/2 అండి. అంటే 18/2 అంటే 9 వస్తుంది. 10/2 అంటే 5 వస్తుందండి. అంటే 9 ఇది 5 అండి. ఇక్కడ వేసేయండి. 2 స్క్వేర్ అంటే ఎంత అంటే సో ఏ స్క్వేర్ అంటే 9 స్క్వేర్ కాబట్టి అంటే 81 అవుతుందండి. ప్లస్ బి స్క్వేర్ అంటే 5 స్క్వేర్ అండి. ప్లస్ 25 అండి. ఈ రెండు ప్లస్ చేయండి చూడండి. 1 ప్లస్ 5 అంటే 6 వస్తుంది. చివరి 6 ఉంది ఆన్సర్ మనకి ఇక్కడ ఖచ్చితంగా చెప్పలేము కాబట్టి 82 ప్లస్ 2 అంటే 10 అండి. అంటే 106 అండి. 106 ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. 106 ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఈ విధంగా మనం చేసుకోవచ్చు దీని ఆన్సర్ని. ఓకేనండి. సింపుల్ గా ఈ ఫార్ములా యూజ్ చేసుకోండి. ఫార్ములా యూజ్ చేసుకుంటే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. దానికోసం పెద్దగా ఇంకా వేస్ట్ చేయాల్సిన అవసరం లేదండి. లేదు మనకు ఫార్ములా యూజ్ చేసుకుని కూడా చేయొచ్చు. ఏ ప్లస్ బి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ రెండింటికి ఫార్ములా ఉంటుంది. అది ఉపయోగించవచ్చు. దానికంటే మనకి ఇది బెటర్ అండి. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇది ఫార్ములా కూడా ఉపయోగించవచ్చు. ఇక్కడ రాస్తాను చూడండి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అనే ఫార్ములా ఉంటుందండి. దీన్ని కూడా ఉపయోగించవచ్చు అండి. ఏ ప్లస్ బి ఏ మైనస్ బి రెండు తెలుసు కాబట్టి దీన్ని ఉపయోగించుకుంటే మనకు ఆన్సర్ వస్తుందండి. అయితే మనకు అంత ప్రాసెస్ అవసరం లేదు. ఇలా సింపుల్ గా మనకు అర్థమైపోతుంది కాబట్టి చేసేయండి, ప్రాబ్లం లేదు. ఇది చేసిన అంతే టైం అవుతుందండి. ఇలా చేసిన అంతే టైం అవుతుందండి. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 146 అండి. వాట్ ఇస్ ది లీస్ట్ నెంబర్ దట్ షుడ్ బి యాడెడ్ టు ప్రోడక్ట్ 11 ఇంటూ 12 ఇంటూ 13 ఇంటూ 14 టు మేక్ ఇట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ అండి. అంటే ఎంత ముందులా ఈ క్వశ్చన్ కూడా ఇచ్చాడు. 11 ఇంటూ 11 ఇంటూ 12 ఇంటూ 13 ఇంటూ 14ను ఇవన్నీ కూడా గుణించగా వచ్చే లబ్ధానికి ఏ కనిష్ట సంఖ్య చూడండి. వాట్ ఇస్ ది లీస్ట్ నెంబర్ దట్ షుడ్ బి యాడెడ్ టు అన్నాడు. అంటే లీస్ట్ నెంబర్ అంటే కనిష్ట సంఖ్య యాడ్ చేయమంటుంది. ఏ కనిష్ట సంఖ్యను దీని యొక్క లబ్ధానికి యాడ్ చేసినట్లయితే అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది అని అడుగుతున్నాడండి. ఓకేనండి. చూడండి ఇంతకు ముందు సమ్ కి దీనికి అక్కడ మనకి 2 నెంబర్స్ ఇచ్చాడు, ఇక్కడ 4 నెంబర్స్ ఇచ్చాడండి. ఇది ఈ సమ్ చేయడానికి 4 A4 పేపర్లు అయ్యాయండి. అంటే అర్థం చేసుకోండి. అంటే మనం డైరెక్ట్ గా చేస్తే ఏమవుతుందండి 11 ఇంటూ 12 ఇంటూ 13 ఇంటూ 14 చేయాలండి. చేస్తే ఒక నెంబర్ వస్తుంది. దాన్ని మనము రూట్ ఓవర్ ఫైండ్ అవుట్ చేసినట్లయితే మనకు ఆన్సర్ వస్తుందండి. ఇప్పుడు ఈ 4 గుణించడానికి మినిమం 1 మినిట్ పట్టేస్తుందండి. మరి దీనికి రూట్ ఓవర్ ఫైండ్ అవుట్ చేయాలండి. ఈ వచ్చిన ప్రోడక్ట్ కి రూట్ ఓవర్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే దీనికి మీకు 1.5 మినిట్ 2 మినిట్స్ పట్టేస్తుందండి. అంటే దగ్గరకి ఇది పూర్తి చేయడానికి 2 నిమిషాల నుంచి 3 నిమిషాల కంటే ఎక్కువ పట్టేస్తుందండి. కాబట్టి అంటే ఈ టెక్నిక్ అనేది మనకి ఉపయోగపడదు. అంటే డైరెక్ట్ గా మల్టిప్లై చేసినట్లయితే. అదే మనకి ఇక్కడ దీని బుక్ వెనక్కి ఇచ్చిన ఆన్సర్ చూసుకున్నట్లయితే ఇవన్నీ మల్టిప్లై చేసాడు, దానికి రూట్ ఓవర్ ఫైండ్ అవుట్ చేసాడు. వాడు ఏం చేసాడు, ఈ మల్టిప్లికేషన్ డైరెక్ట్ ఇక్కడ ఆన్సర్ వేసాడు. కానీ మనకు అలా ఆన్సర్ అయినా కావద్దండి, మొత్తం మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. కాబట్టి మనం ఒక చిన్న టెక్నిక్ ఆలోచిద్దామండి. ఇప్పుడు మనకి ఇలా ఇచ్చాడు నెంబర్స్. ఏమి ఇచ్చాడండి 11 ఇంటూ 12 ఇంటూ 13 ఇంటూ 14 అని ఇచ్చాడండి. ఇప్పుడు ఈ రెండు సంఖ్యలను తీసుకుందామండి. ఈ రెండు సంఖ్యలను తీసుకుందామండి. ఇప్పుడు చూడండి 11 ఇంటూ 14 చేసామనుకోండి ఎంత వస్తుందండి 154 వస్తుందండి. 12 ఇంటూ 13 చేయండి. 12 ఇంటూ 13 చేస్తే 156 వస్తుందండి. ఓకేనండి. 11 ఇంటూ 12 చేశారనుకోండి ఏం లేదండి 4 చివర వేసుకుంటారు. ఈ రెండు ప్లస్ చేసి మధ్యలో వేసుకుంటారు ఒకటి 154 అండి. ఈ రెండింటి చేస్తే 12 మూల 36 అండి. చివరి 6 వచ్చింది 3 అండి. 2 వాటిలో 12 అండి 156 వస్తుందండి. ఓకేనండి. ఇప్పుడు చూడండి ఇది 154 ఇది 156 అండి. ఈ రెండింటి మధ్యలో ఏముంటుందండి ఇంటూ ఉంటుందండి. దీన్ని 154ని నేను 155 మైనస్ 1 అని రాసుకుంటున్నాను. అంటే ఇంతకు ముందులో ప్రాసెస్ దీన్ని 155 ప్లస్ 1 అని రాసుకున్నాను. ఇది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి రూపం ఉంది కాబట్టి ఏం రాసుకోవచ్చండి 155 స్క్వేర్ మైనస్ 1 అని రాసుకోవచ్చండి. ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలంటే ఏం కలపాలండి +1 కలిపామనుకోండి ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. మరి కలపవలసిన సంఖ్య ఎంత అండి +1 అండి. కాబట్టి +1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. +1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఈ సింపుల్ టెక్నిక్ కోసం అనేది A4 సైజ్ పేపర్స్ అవి అండి. అంటే ఎన్ని రకాలుగా ప్రయత్నించినట్టు ఎన్ని రకాల ఫార్ములాస్ ఉపయోగించినా అవ్వలేదండి. లాస్ట్ కి మిడిల్ ఈ చివరి తీసుకోవడం వల్ల అయింది. ఇది సింపుల్ టెక్నిక్ అనమాట. నార్మల్ గా చేస్తే మాత్రం మినిమం 2 నుంచి 3 మినిట్స్ పట్టేస్తుందండి. ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 147 అండి. ఫైండ్ ది స్క్వేర్ రూట్ ఆఫ్ 1471369 ఇచ్చాడండి. దీనికి స్క్వేర్ రూట్ ఆఫ్ ఫైండ్ అవుట్ చేయమండి. ఏంటంటే 1471369 ఇక్కడ 6 అంకెల సంఖ్య ఇచ్చాడండి. ఈ 6 అంకెలు 6 కాదండి 7 అంకెలు అనుకుంటవి. 7 అంకెల సంఖ్య ఇచ్చాడండి. ఈ 7 అంకెల సంఖ్యకి స్క్వేర్ రూట్ ఆఫ్ ఫైండ్ అవుట్ చేయమండి. ఇలా కనుక్కోవాలండి. అయితే నార్మల్ గా ప్రాసెస్ డివిజన్ మెథడ్ లో చేస్తే మనకి ఎక్కువ అయిపోతుందండి. కాబట్టి డివిజన్ మెథడ్ అవసరం లేకుండా చేద్దాము. దీన్ని నార్మల్ గా స్క్వేర్ రూట్ చేస్తే మనకి టైం వేస్ట్ అవుతుందండి. కాబట్టి
ఒకసారి డీసమ్ ట్రై చేద్దాము. డీసమ్ ట్రై చేసినట్లయితే మనకి వస్తుందేమో చూద్దాము. దీని యొక్క స్క్వేర్లు చేసామనుకోండి, అన్నింటికి కూడా స్క్వేర్లు చేస్తే ఏం రావాలండి, ఈ నెంబర్ రావాలండి. అంటే ఇక్కడ మనం రాసుకున్న నెంబర్ రావాలండి. అన్నింటికి కూడా డీసమ్ చేసి స్క్వేర్ చేయండి. ఇక్కడ కూడా దీనికి డీసమ్ చేద్దామండి. డీసమ్ చేసి చూడండి ఎంత అవుతుందండి. 9 తీసేయండి, 6 3 తీసేయండి, 7 1 8 ప్లస్ 1 9 తీసేస్తే డీసమ్ ఏమవుతుందండి, 4 అవుతుందండి. డిజిట్ సమ్ మళ్ళీ. మరి ఇక్కడ ఆప్షన్ లో చూడండి, డీసమ్ చేసామనుకోండి, 1 2 3, 1 ప్లస్ 2 3, 3 ప్లస్ 4 అండి, అంటే 7 వస్తుందండి. అంటే 7 స్క్వేర్. 7 స్క్వేర్ అంటే 49 కాబట్టి 9 పోతే మన డీసమ్ ఏమొస్తుంది, 4 వస్తుందండి. కాబట్టి మ్యాచ్ అయింది కాబట్టి మనకి ఇది అవ్వచ్చు. ఇంకా మిగిలిన అవ్వలేదు అనుకోండి, ఇది కరెక్ట్ ఆన్సర్. ఇది చూడండి, ఇక్కడ డీసమ్ ఎంత అవుతుంది చూడండి. 1 ప్లస్ 2 3, 3 ప్లస్ 2 5, 5 ప్లస్ 3 అంటే 8 స్క్వేర్ అండి. 8 స్క్వేర్ అంటే 64 వస్తుంది. 6 ప్లస్ 4 అంటే 10 కాబట్టి డీసమ్ 1 వస్తుందండి. అంటే ఇది కాదండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 1 ప్లస్ 2 1 ప్లస్ 2 3, 3 ప్లస్ 3 6 అండి. 6 స్క్వేర్ అంటే 36 అండి. 36 అంటే 3 ప్లస్ 6 అంటే 9 అవుతుంది. 0 వస్తుందండి డీసమ్. మరి ఇది కూడా మ్యాచింగ్ అవ్వలేదండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 1 ప్లస్ 2 3, 3 ప్లస్ 3 6, 6 ప్లస్ 3 9 అండి. 9 స్క్వేర్ అంటే ఎంత అండి, 81 కాబట్టి 8 ప్లస్ 1 9 అంటే 0 అవుతుంది. ఇది కూడా మ్యాచ్ అవ్వలేదండి. ఇది 3 కాదు కాబట్టి ఖచ్చితంగా మనకి ఏమవుతుంది, ఇది ఆన్సర్ అవుతుందండి. కాబట్టి డీసమ్ ద్వారా సింపుల్ గా ఆన్సర్ పెట్టవచ్చు అండి. 1 2 1 3 అండి. లేదంటే నార్మల్ ప్రాసెస్ లో 1 4 7 1 3 6 9 ఇలా తీసుకోవాలండి. 2 నెంబర్స్ బార్ పెట్టుకోవాలండి, రైట్ సైడ్ నుంచి పెట్టాలండి. ఇది మిగిలింది కాబట్టి ఇప్పుడు దీనికి మనం డివిజన్ చేయాలండి, అంటే డివిజన్ చేయాలండి. ఎంత అవుతుంది చూడండి. ఇప్పుడు 1 ఒక 1 ఉంది కాబట్టి 1 1 1 అండి. 1 ఈ 2 మైనస్ చేస్తే మనకి 0 వచ్చేస్తుంది కాబట్టి 47 డైరెక్ట్ గా తీసుకున్నాము. మళ్ళీ 1 డబల్ చేస్తే ఏమవుతుంది, 2 అవుతుందండి. ఇక్కడ ఎంత తీసుకుంటే ఇక్కడ అంతే తీసుకోవాలి. 3 తీసుకున్నాం అనుకోండి, 23 ఇంటూ 3 అంటే 60 అబవ్ అయిపోతుంది. ఇక్కడ 2 తీసుకోవాలి, అంటే ఇక్కడ 2 అవుతుంది, 22 అవుతుందండి. 22 ఎంత అంటే 44. మళ్ళీ మైనస్ చేస్తే ఇక్కడ 3 వస్తుంది. ఇక్కడ 13 అనేది దించుకోవాలండి. 13 తీసుకోండి. ఇక్కడ 12 డబల్ చేస్తే ఏమవుతుందండి, 24 అవుతుందండి. ఇక్కడ మనకి చూడండి 24 వన్స్ ఇక్కడ, అంటే ఇక్కడ 1 వేసుకుంటే ఇక్కడ కూడా 1 వేసుకోవాలండి. అంటే 241 ఇంటూ 1 అవుతుంది. ఇక్కడ 241. 2 వేసుకున్నారు అనుకోండి 400 అయిపోతుంది. కాబట్టి ఇక్కడ సరిపోదు కాబట్టి 1 పడుతుందండి. 1 వేసుకోండి. 1 1 1 అంటే 1 241 241 అంటే మైనస్ చేయండి. ఇక్కడ 2 వస్తుంది. ఇక్కడ 11 ఉందండి. 11 లో 4 తీస్తే ఎంత అండి, 11 లో 4 తీయండి, ఎంత వస్తుందండి, 7 వస్తుందండి. 72 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ 69 అలా తీసుకోండి. నెక్స్ట్ ఈ 121 డబల్ చేశారు అనుకోండి, మనకి ఏమవుతుంది, 142 అవుతుందండి. 142 చూడండి ఇక్కడ ఎంత పడుతుందో చూసుకోండి. అన్నిటికీ కూడా ఇక్కడ చివరిలో ఏముందండి, 3 ఉంది కాబట్టి 3 పడుతుందని అర్థం చేసుకోండి. 3 పట్టినట్లయితే మనకి ఏమవుతుందండి, 1 2 1 3 కరెక్ట్ ఆన్సర్ అండి. చూడండి ఇలా అంటే నార్మల్ ప్రాసెస్ చేస్తే, డివిజన్ లో చేస్తే 1 మినిట్ కంటే ఎక్కువ పట్టేస్తుందండి, 60 సెకండ్ల కంటే ఎక్కువ పట్టేస్తుందండి. అదే మీరు డీసమ్ చేశారనుకోండి 10 ఆర్ 15 సెకండ్స్ లో మనకు ఆన్సర్ అయిపోతుంది అనమాట. ఓకేనండి. అంటే డీసమ్ మీకు ఇక్కడ కూడా హెల్ప్ చేస్తుందండి, చూసుకోండి. ఈ మెథడ్ లో కూడా మనం ఆల్రెడీ ఒక వీడియో కూడా చేయడం జరిగింది. మొత్తం దీని డీసమ్ లో మనకి స్క్వేర్ సంబంధించిన డీసమ్ వీడియోస్ కావాలనుకుంటే విచ్ వన్ ఈజ్ పర్ఫెక్ట్ స్క్వేర్ అనేసి ఒక వీడియో ఉంటుందండి మన గణేష్ స్టడీ సెంటర్ లో. మొత్తం టోటల్ వీడియోస్ ఒకసారి చూడండి. విచ్ వన్ ఈజ్ పర్ఫెక్ట్ స్క్వేర్ అనే వీడియో చూసుకున్నట్లయితే మనకు ఖచ్చితంగా దీని నుంచి మొత్తం దీని డౌట్ అంతా క్లియర్ అయిపోతుందండి. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 148 అండి. క్వశ్చన్ నెంబర్ 148 చూడండి, ఏమి ఇచ్చారండి, వాట్ ఇస్ ది లీస్ట్ నెంబర్ దట్ షుడ్ బి యాడెడ్ టు ది ప్రొడక్ట్ 7 into 8 into 9 into 10 టు మేక్ ఇట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ అన్నారండి. చూడండి, ఇవన్నీ కూడా లబ్ధం చేసినట్లయితే, అంటే 7 into 8 into 9 into 10 చేసినట్లయితే ఆ లబ్ధానికి ఏ కనిష్ట సంఖ్య కలిపినట్లయితే అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుందని అడుగుతున్నాడండి. ఓకే, ఇంతకుముందు చేసిన లాగానండి. దీనికి ఆల్రెడీ మనం ప్రాసెస్ చెప్పడం జరిగింది, షార్ట్ ప్రాసెస్. నార్మల్ గా అయితే ఇవంతా గుణించినట్లయితే మన టైం వేస్ట్ అయిపోతుందండి. 7 into 8 into 9 into 10 గుణించినట్లయితే మనకి ఇక్కడ 10 ఉంది కాబట్టి సింపుల్ గా గుణించవచ్చు. ఈ 2 ఇంటూ చేస్తే మనకి 56 అవుతుంది. 56 into 9 into 10 చేయాలి, అంటే 560 into 9 అవుతుంది. 9తో మనం ఇంటూ చేసినట్లయితే మళ్ళీ కొద్దిగా మనకి అలా టైం వేస్ట్ అండి. 9తో 9 6 ఎంత అండి, 54 5, మళ్ళీ 9తో 9 5 45, 45 4940 అవుతుందండి. 4000 ఎక్కడో తప్పు చేసిన చూడండి, ఇంకా 6 కదా ఇది, 9 0 0 0 9 6 54 5 9 5 45 అండి. 45 5 50 వస్తుందండి. సారీ, అంటే 5040 వస్తుందండి. మళ్ళీ దీనికి రూట్ ఓవర్ ఫైండ్ అవుట్ చేయాలండి. అంటే 5040 ఇక్కడ రూట్ ఓవర్ ఫైండ్ అవుట్ చేసినట్లయితే ఏ సంఖ్య కలపాలో చూసుకోవాలి మనం. అంటే రూట్ ఓవర్ ఫైండ్ అవుట్ చేయడానికి మేము 1 మినిట్ పట్టేస్తుందండి. ఇప్పుడు మల్టిప్లికేషన్ కూడా ఒక దగ్గర హాఫ్ మినిట్ కంటే ఎక్కువ పట్టిందండి, ఎందుకంటే చిన్న నెంబర్లు ఉన్నాయి కాబట్టి. అలా కాకుండా మనం సింపుల్ టెక్నిక్ కూడా చెప్తున్నామండి. ఆ టెక్నిక్
ఏంటంటే 7 ఇంటూ 8 ఇంటూ 9 ఇంటూ 10 చేసినప్పుడు ముందు ఈ రెండు మల్టిప్లై చేయాలి, ఈ రెండు మల్టిప్లై చేయాలండి. 7 10 ఎంత అండి 70 అండి. 8 9 ఎంత అంటే 72 అండి. 70 ఇంటూ 72 వచ్చింది కాబట్టి దీన్ని ఏం రాసుకున్నాను, 71 మైనస్ 1 అని రాసుకున్నాను. ఇక్కడ 71 ప్లస్ 1 అని రాసుకున్నానండి. అప్పుడు ఏమవుతుందండి ఇది చూడండి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి రూపంలో ఉంది కాబట్టి 71 స్క్వేర్ మైనస్ 1 అవుతుందండి. ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలంటే ఏం కలపాలండి, ప్లస్ 1 కలపాలండి. కలిపినప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. కాబట్టి ఎంత కలపవలసిన సంఖ్య ఎంత అండి, 1 అండి. ప్లస్ 1 అండి. కలపవలసిన సంఖ్య ఎంత అండి, 1 అండి. చాలా సింపుల్ టెక్నిక్ అనమాట. ఈ టెక్నిక్ గుర్తుంచుకుంటే చాలా చాలా సింపుల్ గా ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఓకేనండి. ఇవి రీసెంట్ క్వశ్చన్స్ అంటే 2018 క్వశ్చన్స్ చూడండి. అంటే ఇప్పుడు మనం రీసెంట్ ఇంకా 2020లో చూసుకున్నట్టు ఇటువంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి చూసుకోండి అనమాట. ఇది మనకి టైం వేస్ట్ క్వశ్చన్స్ అనమాట. ఇక్కడ ఈ క్వశ్చన్ ఎవడైతే నార్మల్ గా చేయడానికి ప్రయత్నిస్తాడో వాడికి మినిమం 3 బిట్లు లేదా 4 బిట్లు టైం వేస్ట్ అయిపోతుందండి. ఆ టైం వేస్ట్ లోనే వాడు ఫిల్టర్ అయిపోతుంది అనమాట. అంటే మనకి ఆడ కాంపిటీషన్ లో లేడని అర్థం అనమాట. అదే మీకు ఈ టెక్నిక్ తెలిసింది అనుకోండి, దీనికి ఉన్న టైంలో కంటే ముందే చేసి వచ్చండి. దీనికి టైం మాక్సిమం ఎంత ఇస్తారండి, అదే మన బ్యాంక్ ఎగ్జామ్స్ అయితే 36-37 సెకండ్లు ఇస్తాడండి. అదే ఎస్ఐ ఎగ్జామ్ అయితే 54 సెకండ్ అండి. అంటే 36 నుంచి లేదా 40 నుంచి 50 సెకండ్ల మధ్యలో చేయగలగండి. అంతకంటే ముందు మనం చేయగలం ఈ మెథడ్ లో. అదే ఈ మెథడ్ లో చేశారనుకోండి, పక్కదానికి ఉన్న టైం కూడా మనం దీన్ని ఫిల్ చేసిన వాళ్ళం అవుతామండి. కాబట్టి ఈ మెథడ్స్ అనేవి కరెక్ట్ కాదు అనమాట. ఓకే, ఇటువంటి టెక్నిక్స్ తెలుసుకోవాలండి, ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఈ టెక్నిక్ కోసమని ఇది మీకు కష్టమైపోతున్న ఉద్దేశంతో ఈ టెక్నిక్ కోసమని 4 A4 పేపర్లో మనము ఆన్సర్ చేయడం జరిగిందండి. అంటే అన్ని రకాలుగా ట్రై చేస్తే లాస్ట్ కి టెక్నిక్ అర్థమైంది. కాబట్టి మీకు సింపుల్ గా అంటే మీకు చెప్పిందే సింపుల్ అయిపోతుందండి. దీన్ని మనం ముందు తయారు చేసుకోవడమే కష్టం అవుతుంది. కాబట్టి చూసుకోండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 149 అండి. ఇప్పుడు వరకు మేము చేసిన వీడియో కొంత మా కష్టం అనేది మీకు తెలియాలి. తెలిసిన తర్వాత దానికి తగ్గట్టుగా మీరు కూడా కష్టపడినట్టయితే ఖచ్చితంగా మీరు మంచి సక్సెస్ రేట్ అనేది ఉంటుందండి. కాబట్టి దానికి తగ్గట్టుగా కష్టపడడానికి ప్రయత్నించండి. క్వశ్చన్ నెంబర్ 149 చూడండి. ది స్క్వేర్ రూట్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్ అన్నాడండి. ది స్క్వేర్ రూట్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్ అంటే కింది వాళ్ళలో ఏది రేషనల్ నెంబర్ అవుతున్నాడు, అంటే దీనికి స్క్వేర్ రూట్ చేసినట్లయితే ఏది రేషనల్ నెంబర్ అవుతుందని అడుగుతున్నాడు. ఇందులో ఒకటి మాత్రం తప్పని అర్థమైపోతుందండి. ఏదంటే చివరి 8 ఉంది కాబట్టి ఇది కాదండి. చివరి 8 ఉంది కాబట్టి ఇది మనకి రేషనల్ నెంబర్ కాదండి. మిగిలినది ఏది రేషనల్ నెంబర్ అవుతుందో చూద్దామండి. అయితే దీనికి ఒక టెక్నిక్ మనం చెప్పడం జరిగిందండి. విచ్ వన్ ఈజ్ పర్ఫెక్ట్ స్క్వేర్ అనే వీడియో మీరు చూసినట్లయితే మీకు అర్థమైపోతుంది అక్కడ. ఆ టెక్నిక్ ఒకసారి చూడండి. చూసిన తర్వాత మీకు ఇది చాలా చాలా సింపుల్ అనిపించింది. అందులో మనకు మొత్తం ఒక 5 రూల్స్ చెప్పడం జరిగిందండి. ఆ 5 రూల్స్ కూడా తెలుసుకున్నట్లయితే మీకు ఇది సింపుల్ గా చేసి వచ్చండి. అందులో ఫస్ట్ రూల్ అనమాట ఇది. ఫస్ట్ రూల్ ద్వారా ఎలిమినేట్ చేయగలిగాము. మిగిలిన చూడండి. దాని ద్వారా ఎలిమినేట్ చేయగలిగితే చేసాము, లేదంటే ఇందులో లాస్ట్ రూల్ ఏంటంటే డీసమ్ ద్వారా కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఇది మనకి ఇవే రూల్ కూడా మనం ఫాలో అవ్వట్లేదండి. అక్కడ మనం రూల్స్ చెప్పుకున్నాం కొన్ని. ఏంటి రూల్స్ అంటే మనకి విచ్ వన్ ఈజ్ పర్ఫెక్ట్ స్క్వేర్ అనే దానిలో రూల్స్ మనకి 5 రూల్స్ అని చెప్పాను కండి. 5 రూల్స్ లో మనకి ఇక్కడ ఏ రూల్ కూడా ఫాలో అవ్వట్లేదు. ఒకటి ఏంటంటే చివరిలో 2 గాని 3 గాని 7 గాని 8 గాని ఉండకూడదండి. ఇది ఉన్నది కాబట్టి ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదండి. ఓకే, అంటే ఇది ఆన్సర్ మనకి కాదని అర్థం. అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే రేషనల్ నెంబర్ అవుతుందండి. పర్ఫెక్ట్ స్క్వేర్ రాలేదండి. పాయింట్లు వచ్చినా సరే పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే రేషనల్ నెంబర్ అవుతుంది, లేకపోతే రేషనల్ నెంబర్ అవ్వదు అనమాట. దానికోసమని ఇది. నెక్స్ట్ మనకు రూల్ చెప్పుకున్నామంటే ఏంటంటే ఖచ్చితంగా ఈవెన్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఉండాలని చెప్పానండి. ఈవెన్ నెంబర్ ఆఫ్ జీరోస్ అంటే చివరి సున్నాలు 2 గాని 4 గాని 6 గాని అలా ఉండాలండి. కానీ 3 గాని 1 గాని ఉండకూడదండి. 3 ఉండకూడదు, 1 ఉండకూడదు అనమాట. 5 ఉండకూడదు, అలా బేస్ సంఖ్యలో ఉండకూడదండి. సరి సంఖ్యలో మాత్రం ఉండాలని ఒక రూల్ చెప్పామండి. నెక్స్ట్ ఎప్పుడు కూడా 6 ముందు మనకి బేస్ సంఖ్య మాత్రం ఉండాలండి. అంటే బేస్ సంఖ్య ఆడ్ నెంబర్ మాత్రం ఉండాలండి. అంటే ఏమవచ్చు 3 అంటే 1 గాని 3 గాని 5 గాని 7 గాని 9 గాని ఇలాంటివి ఉండొచ్చండి. కానీ సరి సంఖ్య ఉండకూడదండి. సరి సంఖ్య ఉందనుకుంటే పర్ఫెక్ట్ స్క్వేర్ కాదండి. అదే 9 ముందు అయితే మాత్రం ఈవెన్ నెంబర్ ఉండాలండి. 9 ముందు. కాబట్టి ఇక్కడ చూడండి 9 ముందు ఈవెన్ నెంబర్ ఉందండి. ఇక్కడ కూడా 9 ముందు ఈవెన్ నెంబర్ ఉందండి. ఇక్కడ ఈవెన్ నెంబర్ లాంటి 3 ఎంత ఉందనుకోండి, ఇది కాదని ఇంటి పెట్టవచ్చు అనమాట. ఓకేనండి. ఇది మనకి ఎన్ని రూల్ ఏంటంటే 1 రూలు, 2 రూలు, 3 రూలు, 4 రూల్ అండి. ఈ ఈ 4 రూల్ వల్ల అవ్వలేదు అనుకోండి, 5వ రూల్ ఏంటంటే డీసమ్ అండి. డీసమ్. ఇది మీకు పూర్తి డీటెయిల్స్ కావాలంటే ఎలా వచ్చే డీటెయిల్స్ కావాలంటే మాత్రం ఆ వీడియో చూడండి, మీకు నీట్ గా అర్థమైపోతుంది. డీసమ్ మాత్రము ఏమవ్వాలంటే అంటే ఖచ్చితంగా పర్ఫెక్ట్ స్క్వేర్ గా ఉంటే డీసమ్ ఏమవ్వాలంటే 1479 అవ్వాలండి. అంటే డీసమ్ చేస్తే 1 గానీ 4 గానీ 7 గానీ 9 గానీ అయింది అనుకోండి, అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వచ్చండి. అవ్వాలని రూల్ ఏం లేదు, అవ్వచ్చండి. ఇది కాకుండా ఇంకేమైనా వచ్చింది అనుకోండి, ఒకటికి దీని మధ్యలో అంటే 2 ఉంది, 3 ఉంది, 5 ఉంది, 6, 8 ఇవేమైనా వచ్చాయి అనుకోండి, 2, 3, 5, 6, 8 వచ్చాయి అనుకోండి, ఖచ్చితంగా 100% ఇది స్క్వేర్ రూట్ కాదనమాట.
డీసమ్ మనకి 2, 3, 5, 6, 8 మాత్రం కాకూడదండి. 1, 4, 7, 8, 7, 9 అవ్వచ్చండి. అయినంత మాత్రం ఇది డీసమ్ అయినంత మాత్రం పర్ఫెక్ట్ స్క్వేర్ కాదండి. కానీ ఇది మాత్రం 100% అనమాట. 100% కాదని అర్థం. ఓకే, ఇక్కడ సో డీసమ్ చేద్దాం చూడండి. 9 తీసేయండి, 5, 4 తీసేయండి. డీసమ్ ఎంత వచ్చిందండి? 3 వచ్చిందండి. 3 దీనిలో ఉంది కాబట్టి 100% ఇది ఆన్సర్ కాదండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 4 తీసేయండి, 5, 4 తీసేయండి. నెక్స్ట్ ఇక్కడ 6 ఎంత అండి? 8 అండి. 8 అంటే ఇక్కడ చూడండి ఎందులో ఉందండి, కాబట్టి ఇది కూడా 100% కాదండి. మరి ఇది కాదు, ఇది కాదు, ఇది కాదండి, ఆన్సర్ ఏమవుతుంది? ఇది అవుతుందండి. మరి దీని యొక్క డీసమ్ ఎందులో ఉంటుందో లేదో చూద్దామండి, ఎందులో ఉంటుందో లేదు. ఎంత చూడండి, 5, 4 తీసేయండి. నెక్స్ట్ 2 + 4 6, 6 + 3 9 అండి. ఇంకోటి తీసేయండి. ఇంకెంత ఉందండి? 1 ఉందండి. అంటే 1 ఎందులో ఉంచండి, ఇందులో ఉందా లేదండి? ఉందా లేదా? కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి? ఇది అవుతుందండి. ఓకేనా? ఈ విధంగా మనం చేసుకున్నట్లయితే టైం చాలా సేవ్ చేయగలుగుతామండి. లేదంటే ఇక్కడ మనకి ఎన్ని ఇచ్చాడండి? ఒక 6 అంకెల సంఖ్యలు ఇచ్చాడండి. 6 అంకెల సంఖ్య స్క్వేర్ రూట్ కట్టాలంటే ఒక్కదానికి 1 నిమిషం పడుతుందండి. ఇప్పుడు మొదటి నుండి చేస్తానండి. మొదటి నుండి చేసినప్పుడు మూడోది ఆన్సర్ అయింది అనుకోండి. అంటే ఫస్ట్ వన్ చేయడానికి 1 నిమిషం పడుతుంది, సెకండ్ వన్ చేయడానికి 1 నిమిషం పడుతుంది, థర్డ్ వన్ చేయడానికి 1 నిమిషం పడుతుందండి. అంటే 3 నిమిషాలు పట్టేస్తుందండి చేయడానికి. అదే ఫోర్త్ వన్ కరెక్ట్ ఆన్సర్ అయింది అనుకోండి, 4 నిమిషాలు పడుతుంది. ఎవరికండి? ఫాస్ట్ గా చేసిన వాళ్ళకి. నెక్స్ట్ ఆ మెథడ్ మీకు తెలియాలి. నార్మల్ గా డివిజన్ మెథడ్ లో మీకు ఫాస్ట్ గా చేయగలగాలి. ఇక్కడ ఏ టేబుల్ తో పోతుందో కూడా కనుక్కోవడం కష్టం అనమాట. కాబట్టి ఆప్షన్ త్రూ వెళ్ళడానికి కూడా అక్కడ అవకాశం ఉండదండి. ఎందుకంటే మనకి ఇంతకుముందు ఆప్షన్ త్రూ వెళ్తే ఇక్కడ మనకి ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి అక్కడ ఏ నెంబర్లు వేసుకోవాలనేది ఆప్షన్ బట్టి చూసుకొని అర్థం చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఆప్షన్స్ అర్థం చేసుకోలేను కాబట్టి కొద్దిగా ప్రాసెస్ స్లోగా చేసిన వాళ్ళకి మాత్రం ఒక్కొక్క దానికి 2 నిమిషాలు పట్టేస్తుంది. అలాగే 4 రెళ్ళు అంటే 8 నిమిషాలు పట్టివచ్చు. థర్డ్ ఆప్షన్ ఏంటంటే 6 నిమిషాలు పట్టివచ్చు అండి. అంటే 6 నిమిషాలు అంటే దగ్గర దగ్గర 10 బిట్ల టైం మీకు తినేస్తుంది అనమాట. అలాంటివి ఏమి ఉపయోగించొద్దండి. కాబట్టి 5 రూల్స్ మాత్రం తెలుసుకోండి. ఇటువంటి క్వశ్చన్స్ వస్తే ఆర్ఆర్బి జేఈకి ప్రతి ఎగ్జామ్ కూడా ఇటువంటి క్వశ్చన్ ఉందండి. ఆర్ఆర్బి జేఈ ఎవరైతే రాశారో వాళ్ళకి తెలుసండి, ప్రతి ఎగ్జామ్ కూడా ఇటువంటి క్వశ్చన్ అండి. ఒక 6 అంకెల సంఖ్య ఇచ్చి ఇందులో ఖచ్చితమైన వర్గ సంఖ్య కానిది ఏదని అయినది ఏదని అడుగుతున్నాడండి. కానిదేది అయినది అని అడుగుతున్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఈ మోడల్ తెలుసుకోవడం కోసం విచ్ వన్ ఈస్ పర్ఫెక్ట్ స్క్వేర్ అని ఒక మన వీడియో ఉంటుంది, అది మాత్రం ఖచ్చితంగా చూడండి. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 150 అండి. మనకి అవసరమైతే ఆ వీడియో అనేది మనకి ఇక్కడ దీని డిస్క్రిప్షన్ ఇస్తానండి, ఒకసారి చూసుకోండి. క్వశ్చన్ నెంబర్ 150 అండి. ది స్క్వేర్ రూట్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ రేషనల్ నెంబర్ అండి. ఇక్కడ కూడా అండి స్క్వేర్ రూట్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ రేషనల్ నెంబర్ అంటే కింది వాళ్ళలో ఏది రేషనల్ నెంబర్ అవుతుంది అడుగుతున్నాడండి. ఏది రేషనల్ నెంబర్ అవుతుందని అడుగుతున్నాడండి. అయితే ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేసుకోరండి. ఇక్కడ మనకి 4 నెంబర్లు ఇచ్చాడు. 4 నెంబర్లు అది ఖచ్చితంగా స్క్వేర్ రూట్ అవ్వాలంటే పాయింట్ తర్వాత సరి సంఖ్యలు అంటే 2 నెంబర్లు ఉండాలండి. ఒక నెంబర్ ఉంటే అది అవ్వదండి. కాబట్టి 2 కాదండి. ఒక నెంబర్ ఉంటే మనకు అవ్వదు కాబట్టి 2 ఆన్సర్స్ కాదండి. సింపుల్ గా మనం అలా పెట్టేవచ్చు అనమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ చివరి ఏముందండి? 8 ఉంది కాబట్టి ఇది కాదండి. కాబట్టి ఇది ఒకటే మిగిలిపోయింది. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే ఇది అయిపోతుందండి. చూడండి ఎన్ని సెకండ్లు పట్టిందండి? 1 or 2 సెకండ్లు ఆన్సర్ పెట్టవచ్చు అనమాట, మీకు టెక్నిక్స్ తెలిస్తే. ఓకేనండి. ఇక్కడ డెసిమల్ పాయింట్స్ ఏమి ఉండాలంటే ఖచ్చితంగా 2 కానీ 4 కానీ ఉండాలండి. డెసిమల్ పాయింట్స్ స్క్వేర్ రూట్ అవ్వాలంటే డెసిమల్ పాయింట్స్ సరి సంఖ్యలు ఉండాలండి. కాబట్టి 2 కాదండి. నెక్స్ట్ ఇది స్క్వేర్ రూట్ అవ్వాలంటే చివరి ఏమి ఉండకూడదండి? 8 ఉండకూడదండి. అంతకుముందు మనం చెప్పుకున్నాం ఫస్ట్ రూల్ ఇదే. 2, 3, 8 ఉండకూడదండి. 2, 3, 8 ఉండకూడదు. కావాలంటే చూడండి, 1 స్క్వేర్ అంటే 1 అండి, 2 స్క్వేర్ అంటే 4 అండి, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25, 6 స్క్వేర్ 36, 7 స్క్వేర్ 49, 8 స్క్వేర్ 64, 9 స్క్వేర్ 81, 10 స్క్వేర్ 100 అండి. మళ్ళీ 11 స్క్వేర్ తీసుకొని అనుకోండి, 11 స్క్వేర్ తీసుకుని 121 మళ్ళీ చివరి 1 వస్తుందండి. 12 స్క్వేర్ తీసుకొని అనుకోండి, చివరి 144 మళ్ళీ చివరి 4 వస్తుందండి. ఈ విధంగా చూసుకున్నట్లయితే ఈ నెంబర్లు ఎక్కడైనా ఉన్నాయో చూడండి. 2, 3, 7, 8 ఇక్కడ ఎక్కడైనా ఉన్నాయండి చూడండి. అందులో ఎక్కడ 2 లేదండి, ఎక్కడ 3 లేదండి, ఎక్కడ 7 లేదండి, ఎక్కడ 8 లేదండి. అంటే చివర స్క్వేర్లకి ఈ 2, 3, 7, 8 అని ఉండవండి. ఆ చిన్న టెక్నిక్ తెలిస్తే ఇది ఆన్సర్ కాదని అర్థమైపోతుందండి. ఇది ఆన్సర్ కాదని అర్థమైపోతుంది. ఇంకొక చిన్న టెక్నిక్ ఏంటంటే మనం డెసిమల్ పాయింట్స్ చెప్పుకున్నప్పుడు, డెసిమల్ నెంబర్ సిస్టమ్ అనే ఒక టాపిక్ చెప్పుకున్నప్పుడు చివర అంటే చూడండి పాయింట్ తర్వాత సరి సంఖ్యలో అంకెలు ఉంటారండి. అంటే రెండు నెంబర్లు కానీ లేదా 4 నెంబర్లు కానీ ఉంటారండి. 4 నెంబర్లు కానీ 2 నెంబర్లు కానీ ఉంటారండి పాయింట్ తర్వాత. ఓకేనండి. కానీ ఇక్కడ మనకు ఒక నెంబర్ ఉంది కాబట్టి ఇది మనం స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయలేమండి. ఇది కూడా స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయలేము. ఈ 3 కాదు కాబట్టి 100% ఇదే ఆన్సర్ అండి. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం 6 ముందు ఏముండాలండి చెప్పామండి, బేస్ సంఖ్య ఉండాలండి. 6 ముందు ఆడ్ నెంబర్ ఉండాలి, 9 ముందు ఈవెన్ నెంబర్ ఉండాలని చెప్పుకోమండి. ఇది ఒక రూల్. 6 ముందు చూడండి 9 ఉంది కాబట్టి అది స్క్వేర్ రూట్ అవ్వచ్చండి. అవ్వాలంటూ లేదు. మనకి 3 కాదు కాబట్టి 100% ఒకటే మనకు ఆన్సర్ అండి. ఇది మనకి టెక్నిక్ అనమాట. ఈ టెక్నిక్ మీరు తెలుసుకున్నట్లయితే 100% మీరు జాబ్ లో సక్సెస్ అవ్వగలంటే మీకు ఎగ్జామ్ లో సక్సెస్ అవ్వగలరండి. ఇవి మీకు టైం వేస్ట్ క్వశ్చన్స్ అనమాట. ఇది నేను ఇప్పుడే చెప్పాను, ఆర్ఆర్బి జేఈకి ఇటువంటి క్వశ్చన్ అనేది ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ఉంటుంది. చూడండి ఇప్పుడు రీసెంట్ క్వశ్చన్స్ అనమాట ఇది.
13/3/2019 అండి. 2019 అంటే గత సంవత్సరం వచ్చిన రీసెంట్ క్వశ్చన్స్ అండి. అన్ని కూడా న్యూ మోడల్స్ అనమాట ఇవి. ఈ న్యూ మోడల్స్ ఎలా ఉన్నాయంటే క్వశ్చన్ అనేది నార్మల్ ప్రాసెస్ చేస్తే మీరు టైం వేస్ట్ అవుతుందండి. మామూలు టైం వేస్ట్ కాదండి. మినిమం ఒక 4-5 నిమిషాలు పట్టేస్తుంది మీకు. అంటే 4-5 నిమిషాలు చేశారనుకోండి మీకు ఎన్ని బిట్లు వేస్ట్ అండి? 4 నిమిషాలు వేస్ట్ అయిందంటే దగ్గర దగ్గర 6 బిట్లు టైం వేస్ట్ అండి. అదే మీకు ఈ టెక్నిక్ తెలిసిందని కొంచెం 2-3 సెకండ్లు చేయొచ్చు అండి. అంటే దీని మిగిలిన టైం ఇంకా వేరే అతనికి ఇవ్వచ్చు అండి. ఓకేనండి. ఇప్పుడు క్వశ్చన్స్ అన్ని అలాగే ఉంటాయండి. ఆ టెక్నిక్ మీకు తెలిస్తేనే చేయగలరండి. ఆ టెక్నిక్స్ అన్ని కూడా ఓన్లీ మీకు గణేష్ స్టడీ సెంటర్ మాత్రం ఉంటాయండి. ఓకేనండి. మీకు అది మీరు ఇప్పుడు వరకు చూసిన స్టూడెంట్స్ తెలుస్తుందండి. ఇప్పుడు వరకు నా క్లాసెస్ ఫాలో అవుతున్న స్టూడెంట్స్ కే తెలుస్తుందండి. ఈ టెక్నిక్స్ అని ఓన్లీ గణేష్ స్టడీ సెంటర్ ఉంటాయండి. మీరు ఇంకా ఏ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్ లో క్లాసెస్ విని వచ్చినా సరే, మీరు ఆల్రెడీ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్ లో హైదరాబాద్, కాకినాడ అలాంటి ఇన్స్టిట్యూట్, రాజమండ్రి అంటే ఇన్స్టిట్యూట్ లో చదువుకుని వచ్చిన వాళ్ళు కూడా ఇటువంటి టెక్నిక్స్ అని ఇప్పుడు వరకు మీకు తెలియదండి. ఓకేనండి. దీనికోసము ఈ టెక్నిక్ తెలుసుకోవడం కోసం నేను 2 డేస్ కష్టపడానండి. ఈ టెక్నిక్ కోసం ఆర్ఆర్బి జేఈ ఎగ్జామ్ లో ప్రతి ఎగ్జామ్ లో కూడా ఇటువంటి క్వశ్చన్ వచ్చిందండి. నేను ఇన్స్టిట్యూట్ లో వర్క్ చేసినప్పుడు, విమ్స్ ఇన్స్టిట్యూట్ వైజాగ్ వర్క్ చేసినప్పుడు స్టూడెంట్స్ అనేవాళ్ళు రోజు కూడా దాని మీద డౌట్ సార్ నాకు ఈ క్వశ్చన్ వచ్చిందండి. నెక్స్ట్ మా ఫ్రెండ్ కూడా ఇటువంటి క్వశ్చన్ వచ్చింది సార్. నేను ఈ క్వశ్చన్ నేను చేస్తుంటే నాకు మినిమం 4 నిమిషాలు 5 నిమిషాలు పట్టేస్తుంది. మరి ఎగ్జామ్ లో అంత టైం నాకు ఉండదని ఎలా చేయాలని అడిగారు. అడిగితే చేయలేకపోయాను. నేను కూడా చెప్పలేకపోయాను దానికి. మన సింపుల్ టెక్నిక్ ఎంతవరకు చెప్పగలమండి? చివరి ఎనిమిది ఉంటే కాదని చెప్పగలమండి. అంటే ఒక పాయింట్ మాత్రం నాకు తెలుసండి. ఈ ఒక్క పాయింట్ మాత్రమే. ఎందుకంటే మనకి స్క్వేర్ రూట్ టెక్నిక్ లో ఇది ఉపయోగిస్తామండి. కాబట్టి మనకు తెలుసు. మిగిలిన 4 పాయింట్లు కూడా 2 డేస్ కష్టపడి వచ్చాయండి. 2 డేస్. దానికోసం మినిమం ఒక 10 పేజీలు 20 పేజీలు రాసి ఉంటున్నాము నోట్స్ మీద. అంటే 10 పేజీల స్క్వేర్స్ అన్ని రాసి దాని యొక్క టెక్నిక్స్. ఇప్పుడు చూడండి 6 స్క్వేర్ లో చివరి 36 వస్తుందండి. అంటే దాని ముందు ఈవెన్ నెంబర్ రాదు అని ఎలా చెప్పగలమండి? మినిమం 6 స్క్వేర్ రాయాలి, 16 స్క్వేర్ రాయాలి, నెక్స్ట్ 26 స్క్వేర్ రాయాలి, 36 స్క్వేర్ రాయాలి, 46 అలా ఒక 5-6 నెంబర్లు మనం చెక్ చేస్తే అప్పుడు 6 ముందు ఖచ్చితంగా బేస్ సంఖ్య వస్తుంది అనే రూల్ మనకు తెలుస్తుందండి. అంటే ఒక 6కే అలా చెక్ చేస్తామండి. మిగిలిన దానికి చెక్ చేయమండి. ఖచ్చితంగా చెక్ చేస్తామండి. ఇంకోటి చెప్పలేదండి మన 5 రూల్లో. 5 రూల్ చెప్పాము చూడండి. 5 రూల్లో ఇంకొక రూల్ ఉందండి. ఎప్పుడు కూడా 5 ముందు 2 మాత్రమే ఉంటుందండి. ఇంక ఏ నెంబర్ ఉండదండి. 2 మాత్రమే ఉంటుంది. ఇది ఒక రూల్ అండి. అంటే మొత్తం 6 రూల్ అవుతాయి. అది కూడా మనకు ఆ వీడియోలో విచ్ వన్ ఈజ్ పర్ఫెక్ట్ స్క్వేర్ లో చెప్పడం జరిగిందండి. 5 ముందు ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలంటే 5 ముందు ఎప్పుడు ఉండాలంటే 2 మాత్రం ఉండాలండి. ఏ నెంబర్ ఉన్నా సరే పర్ఫెక్ట్ స్క్వేర్ కాదండి. ఓకేనండి. అది ఒక రూల్ అండి. అది కూడా మీకు ఎలా తెలుస్తుంది? 5 స్క్వేర్లు అని రాసుకుంటే తెలుసు. 5 స్క్వేర్, 50 స్క్వేర్, 25 స్క్వేర్, 35 స్క్వేర్, 45 స్క్వేర్ అలా రాసుకున్నట్లయితే అన్నింటికి చివరి 25 ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా 5 ముందు 2 ఉండాలి అని తెలిస్తే సరిపోతుందండి. అంటే అలా తెలియాలంటే మనం ఎంత వర్క్ చేయాలో అర్థమైంది. ఒక్కసారి మనం రూల్స్ తయారు చేసుకున్న తర్వాత మనకి నోట్స్ అవసరం లేదండి. ఓకేనండి. కాబట్టి మేము ఇంత కష్టపడి మనం దీనికి ఈ వీడియోలో ఉన్న క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తున్నాం కాబట్టి మీరు కూడా అంతే కష్టపడితే ఖచ్చితంగా జాబ్ లో సక్సెస్ అవ్వగలరు. ఓకేనండి. అయితే మన యూట్యూబ్ ఛానల్లో ఉన్న వీడియోస్ అనేవి మీకు ఉపయోగపడుతున్నాయి. అలాగే మీ బెస్ట్ ఫ్రెండ్స్ కి ఉపయోగపడాలి కాబట్టి మినిమం ప్రతి ఒక్కరు కూడా 2 లేదా 3 జాయిన్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకేనండి. మన వీడియోస్ లో ప్రైస్ కి తక్కువ కాస్ట్ కి మనం బుక్ ఎంత అయితే కాస్ట్ లో ఉంటుందో అంత కాస్ట్లీకే టోటల్ వీడియోస్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఉపయోగించుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకేనండి. ఈ వీడియో మీరు పర్వాలేదని మనకి యాప్ వచ్చింది కాబట్టి మనకి ఇప్పుడు వరకు ఉన్న యూట్యూబ్ ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు కావాలంటే మీ ఫ్రెండ్స్ షేర్ చేసుకోవచ్చండి. ఓకేనండి. మీ ఫ్రెండ్స్ కి యూట్యూబ్ లో ఉన్న ప్రతి వీడియో కూడా మీరు షేర్ చేయొచ్చండి. ఇటువంటి టెక్నిక్స్ ఉన్న వీడియోస్ మీకు ఏమైనా ఉన్నట్లయితే మీ ఫ్రెండ్స్ చెప్పండి. ఫుల్ వీడియో చూడండి. ఫుల్ వీడియో చూసిన తర్వాత నమ్మిన తర్వాత మన క్లాసెస్ జాయిన్ అవ్వండి అని మీరు చెప్పొచ్చండి. ఓకేనండి. అంత నమ్మకంతో మనం చెప్పగలుగుతున్నామండి. ఓకే. అయితే ఇప్పటి వరకు మనం 150 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామండి. ఈ టైప్ లో మనకు కంప్లీట్ అయిపోయింది. టైప్ 1 లో క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయాయండి. మనం నెక్స్ట్ క్లాస్ లో టైప్ 2 క్వశ్చన్స్ చూద్దామండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.